ఈరోజు పాఠంలో మనం వాయువుల అణుచలన సిద్ధాంతాన్ని గురించి, చలద్వాయు సమీకరణాన్ని గురించి, చలద్వాయు సమీకరణం నుంచి వాయు నియమాల ఉత్పాదనని, గతిజ శక్తికి పరమోష్ణోగ్రతకి గల సంబంధాన్ని, వాయు అణువుల యొక్క వివిధ వేగాలను గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వాయువుల అణుచలన సిద్ధాంతంలోని ముఖ్య ప్రతిపాదనల గురించి తెలుసుకుందాం. వాయువులన్నీ కూడా అతి సూక్ష్మమైన కణాల చేత నిర్మించబడి ఉంటాయి. ఈ కణాలని అణువులు అని అంటారు. ఈ అణువులు నిరంతరము వేరువేరు దిశలలో అత్యధిక వేగాలతో రుజు మార్గాలలో చెలిస్తూ ఉంటాయి. వివిధ దిశలలో వేరువేరు వేగాలతో చెలిస్తూ ఉంటాయి. ఇలా చెలించేటప్పుడు అణువులు ఒకదానితో ఒకటి ఢీకొనడం కానీ లేదా పాత్ర గోడలతో ఢీకొనడం కానీ జరుగుతుంది. ఇలా ఢీకొన్నప్పుడు వాటి యొక్క దిశలో, చలనం యొక్క దిశలో మార్పు కలుగుతుంది. ఈ వాయు అణువులు ఆక్రమించేటువంటి ఘనపరిమాణం, అంటే పాత్ర యొక్క ఘనపరిమాణంతో పోలిస్తే వాయు అణువుల యొక్క నిజ ఘనపరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఈ అణువులు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా తాడనం చెందించినప్పుడు ఒక అణువు కొంత శక్తిని కోల్పోవడము, రెండో అణువు కొంత శక్తిని గ్రహించుకోవటం జరగవచ్చు. కానీ మొత్తం వ్యవస్థ లేదా వాయువు యొక్క గతిజ శక్తిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి తాడనాలని స్థితిస్థాపక తాడనాలు, ఎలాస్టిక్ కొలిషన్స్ అంటారు. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వాయువుల గతిజ శక్తి స్థిరంగా ఉంటుంది, లేదా వాయువుల గతిజ శక్తి కేఈ, కైనెటిక్ ఎనర్జీ, పరమోష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ వాయువుల యొక్క అణుచలన సిద్ధాంతాన్ని అనుసరించి మనం వాయు పీడనానికి ఒక సమీకరణాన్ని ఉత్పాదించవచ్చు. ఆ సమీకరణాన్నే చలద్వాయు సమీకరణము అంటాము. అణువు యొక్క వేగం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండటం లేదు, మారుతూ ఉంటుంది. పైగా వేరువేరు అణువుల యొక్క వేగాలు వేరువేరుగా ఉంటున్నాయి. ఇలాంటప్పుడు ఏ వేగాన్ని తీసుకొని మనం సమీకరణాన్ని సాధించాలి అనేది కష్టసాధ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఒక్కొక్క అణువు యొక్క వేగాలు మారిపోతున్నాయి కాబట్టి అన్నింటి యొక్క సగటు విలువని అంటే C1, C2, C3, C4 అప్ టు Cn అనేవి అణువుల యొక్క వ్యక్తిగత వేగాలు. n అనేది అణువుల యొక్క సంఖ్య అనుకుంటే ఈ వ్యక్తిగత వేగాల యొక్క మొత్తము బై అణువుల యొక్క సంఖ్య సగటు వేగాన్ని ఇస్తుంది. ఈ సగటు వేగాన్ని C బార్తో సూచిస్తారు. అయితే ఈ సగటు వేగాన్ని తీసుకున్నా కానీ ఇక్కడ సమస్య పరిష్కారం కావటం లేదు. ఎందుకంటే వేగం అనేది సదిశ రాశి. ఈ అణువులన్నీ కూడా వేరువేరు దిశల్లో చెలిస్తున్నాయని చెప్పుకున్నప్పుడు ఒక దిశలో చెలించేటువంటి అణువుల యొక్క వేగం ధనాత్మకమైతే దానికి వ్యతిరేక దిశలో చెలిస్తున్నటువంటి అణువుల యొక్క వేగం రుణాత్మకం అవుతుంది. అటువంటప్పుడు ఒక్కొక్కసారి సగటు వేగం అనేది 0 కావచ్చు లేదా రుణాత్మకం కావచ్చు. కానీ వేగం ఎప్పుడూ కూడా 0 కాదు అనేది మనకు తెలుసు. సో ఈ రుణాత్మకమైనటువంటి వేగాలని ధనాత్మకం చేయటం కోసం వేగాలని వర్గీకరించటం జరుగుతుంది. వర్గీకరించినప్పుడు రుణ విలువ ధనాత్మకం అవుతుందనే విషయం మీకు తెలుసు. ఈ వర్గాల యొక్క సగటును తీసుకొని వచ్చిన విలువకి వర్గమూలాన్ని కట్టగా వచ్చిన వేగాన్ని RMS వేగం, ఇంగ్లీష్లో దీన్ని రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ అంటారు. RMS వేగాన్ని Cతో సూచిస్తారు. ఇక్కడ చూడండి, C1 స్క్వేర్, C2 స్క్వేర్, C3 స్క్వేర్ అప్ టు Cn స్క్వేర్ అనేవి వేగాల యొక్క వర్గాలు, అణువుల యొక్క వ్యక్తిగత వేగాల వర్గాలు బై అణువుల యొక్క సంఖ్య, దాని యొక్క సగటు విలువనిస్తుంది. దానికి రూట్ విలువ, వర్గమూలాన్ని తీసుకున్నప్పుడు వచ్చే వేగాన్ని RMS వేగము అంటారు. ఈ RMS వేగాన్ని ఉపయోగించి మనం చలద్వాయు సమీకరణ ఉత్పాదన చేయవచ్చు. ఒక ఘనాకార పాత్రలో ఒక కొంత ద్రవ్యరాశి కలిగినటువంటి వాయువు ఉందనుకుందాం. ఇక్కడ ఘనాకార పాత్రే ఎందుకు అంటే ఏ రకమైన పాత్రనైనా తీసుకోవచ్చు, కానీ ఘనాకార పాత్ర సౌలభ్యం కోసం తీసుకోవటం జరిగింది. ఘనాకార పాత్ర భుజం పొడవు L సెంటీమీటర్లు, వాయు అణువుల సంఖ్య N, ఒక్కొక్క అణువు భారం m గ్రాములు, వాయు అణువుల యొక్క RMS వేగము
c సెంటీమీటర్స్ పర్ సెకండ్. వాయు ఘన పరిమాణము, వాయు ఘన పరిమాణం ఆ పాత్ర యొక్క ఘన పరిమాణం ఎంతైతే ఉంటుందో అంతకి సమానం. ఒక క్యూబ్ యొక్క ఘన పరిమాణం L³ సెంటీమీటర్ క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు V సెంటీమీటర్ క్యూబ్. ఇందులో ఒకే ఒక్క అణువు ఉందనుకుందాం. ఈ అణువు c అనే వేగంతో చలిస్తూ ఉందనుకుందాం, RMS వేగంతో. ఈ RMS వేగాన్ని 3 అంశాలుగా తీసుకోవచ్చు. x అక్షం పైన cx సెంటీమీటర్స్ పర్ సెకండ్, y అక్షం పైన cy సెంటీమీటర్స్ పర్ సెకండ్, z అక్షం పైన cz సెంటీమీటర్స్ పర్ సెకండ్ వేగంతో ఇది వెళ్తున్నట్లుగా 3 అంశాలుగా తీసుకున్నట్లయితే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం c² = cx² + cy² + cz². ఇప్పుడు x అక్షం మీద అణువు యొక్క చలనాన్ని మనం లెక్కలోకి తీసుకున్నట్లయితే cx సెంటీమీటర్ల దూరం ప్రయాణించడానికి అణువుకి పట్టేటువంటి కాలం 1 సెకను. అయితే A అనే గోడ మీద నుంచి B గోడకి వచ్చి దాని మీద ఒక తాడనం చెందించి తిరిగి ఏ గోడ దగ్గరికి వెళ్ళడానికి ఆ అణువు ప్రయాణం చేసేటువంటి దూరం 2L సెంటీమీటర్లు. కాబట్టి 2L సెంటీమీటర్లు ప్రయాణించడానికి అణువుకు పట్టేటువంటి కాలం 2L/cx సెంటీమీటర్స్. ఈ 2L/cx సెంటీమీటర్లు ప్రయాణం చేసి B అనే గోడ మీద అణువు ఒక తాడనాన్ని జరుపుతుంది. సో తాడనాల యొక్క సంఖ్య 1. 2L/cx సెకండ్లో ఒక తాడనాన్ని జరిపితే 1 సెకండ్లో అణువు జరిపేటువంటి తాడనాల యొక్క సంఖ్య cx/2L. ఇప్పుడు అణువు తాడనాన్ని జరపటానికి ముందు +cx సెంటీమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది అనుకున్నట్లయితే దాని యొక్క ద్రవ్య వేగము ద్రవ్యరాశి m × cx, దట్ ఈస్ ఈక్వల్ టు +mcx. తాడనం జరిపిన తర్వాత ద్రవ్య వేగం, తాడనాన్ని జరిపాక అణువు యొక్క దిశ మారుతుంది. వ్యతిరేక దిశలో వెళ్ళేటప్పుడు దాని యొక్క వేగం -cx సెంటీమీటర్స్ పర్ సెకండ్. కాబట్టి ద్రవ్య వేగం -mcx అవుతుంది, -mcx. ఇప్పుడు ద్రవ్య వేగంలోని మార్పు, తాడనానికి ముందున్న ద్రవ్య వేగం mcx -mcx, తాడనానికి తర్వాత ఉన్నటువంటి ద్రవ్య వేగం, దట్ ఈస్ ఈక్వల్ టు 2mcx. ఇది ఒక తాడనంలో అణువుకు జరిపేటువంటి ఒక తాడనంలో కలిగేటువంటి ద్రవ్య వేగంలోని మార్పు. అయితే cx/2L తాడనాలలో కలిగేటువంటి ద్రవ్య వేగంలోని మార్పు 2mcx × cx/2L, దట్ ఈస్ ఈక్వల్ టు mcx²/L. ఇది B అనే గోడ మీద ఒక అణువు 1 సెకను కాలంలో జరిపేటువంటి తాడనాలలో కలిగే ద్రవ్య వేగంలోని మార్పు mcx²/L అయినట్లయితే B అనే గోడ x అక్షం మీద A B గోడలు ఉన్నప్పుడు B మీద జరిపింది mcx²/L అయితే A మీద జరిపేది కూడా mcx²/L. సో మొత్తం ద్రవ్య వేగంలోని మార్పు mcx²/L + mcx²/L, దట్ ఈక్వల్ టు 2mcx²/L. ఇప్పుడు చెప్పుకునేది మనం x అక్షం మీద 2 గోడలపై జరిపేటువంటి తాడనాలలోని ద్రవ్య వేగంలోని మార్పు. అయితే y దిశలో 2 గోడలపై కలిగించే బలం 2mcy²/L, z దిశలో 2 గోడలపై కలిగించేటువంటి బలం లేదా ద్రవ్య వేగంలోని మార్పు 2mcz²/L. సో మొత్తం 6 గోడల పైన అణువు కలిగించేటువంటి బలం 2mcx²/L + 2mcy²/L + 2mcz²/L. ఇందులో 2m/L కామన్ తీసుకున్నట్లయితే 2m/L × cx² + cy² + cz². ఇందాక మనం చెప్పుకున్నాం cx² + cy² + cz² = c². సో ఇక్కడ సమీకరణం 2mc²/L అవుతుంది. 2mc²/L లో c అనేది RMS వేగము,
ఆర్ఎంఎస్ వేగం ఈక్వల్ టు సిఎక్స్ స్క్వేర్ ప్లస్ సివై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్. ఇది ఒక అణువు ఒక సెకను కాలంలో కలగచేసేటువంటి తాడనాలలో ద్రవ్య వేగంలో కలిగేటువంటి మార్పు లేదా కలగచేసేటువంటి బలం 2mc²/L. అయితే n అణువులు ఉన్నాయని చెప్పుకున్నాం. n అణువుల యొక్క మొత్తం ద్రవ్య వేగంలోని మార్పు 2mc²/L ఇంటూ n, దట్ ఈస్ ఈక్వల్ టు 2mnc²/L. బలం F అంటే ఒక సెకండ్లో ద్రవ్య వేగంలోని మార్పు, అది దట్ ఈస్ ఈక్వల్ టు 2mnc²/L. మనకు తెలుసు పీడనము ఈక్వల్ టు బలము బై వైశాల్యము. సో 2mnc²/L ఇంటూ 1/6L² ఈక్వల్ టు 1/3 ఇంటూ mnc²/L³. కానీ మనకేమని తెలుసు, L³ ఈక్వల్ టు V. సో సమీకరణం P ఈక్వల్ టు 1/3 mnc²/V లేదా PV ఈక్వల్ టు 1/3 mnc² అవుతుంది. ఇది చలద్వాయు సమీకరణం. ఇప్పుడు చలద్వాయు సమీకరణం నుండి వాయు నియమాల ఉత్పాదన గురించి తెలుసుకుందాం. ముందుగా బాయిల్ నియమ ఉత్పాదన. బాయిల్ నియమం మీకు తెలుసు, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు ఘన పరిమాణము దాని పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఘన పరిమాణాన్ని తగ్గించినట్లయితే వాయువు యొక్క పీడనం పెరుగుతుంది. లేదా PV ఈక్వల్ టు స్థిరాంకము స్థిర ఉష్ణోగ్రత వద్ద. దీనిని వాయువుల అణుచలన సిద్ధాంతం ద్వారా ఎలా వివరించవచ్చో ఇక్కడ చూడండి. వాయువు యొక్క ఘన పరిమాణాన్ని తగ్గించినప్పుడు, ఇక్కడ ఒక అణువు తీసుకోవటం జరిగింది. ఇందులో ఘన పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు అణువు పాత్ర గోడ మీద తాడనం జరపటానికి చెల్లించాల్సినటువంటి దూరం ఎక్కువగా ఉంది. అదే ఘన పరిమాణాన్ని తగ్గించినప్పుడు తాడనం జరపడానికి ఇది ప్రయాణించాల్సిన దూరం తక్కువగా ఉంది. దూరం తక్కువైనప్పుడు ఈ అణువులు జరిపేటువంటి తాడనాల యొక్క సంఖ్య పెరుగుతుంది. అంటే పీడనం దేని మీద ఆధారపడి ఉంటుంది, తాడనాల యొక్క సంఖ్య మీద. తాడనాల సంఖ్య పెరిగితే పీడనం పెరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఎంత బలంగా అణువు పాత్ర గోడ మీద తాడనం చెందిస్తుంది అనేది. ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది, అంటే ఎంత బలంగా అణువులు గోడను తాకుతున్నాయి అనేది స్థిరంగా ఉంది. కానీ అవి ప్రయాణించాల్సినటువంటి దూరం తగ్గుతుంది. కాబట్టి అణువులు జరిపేటువంటి తాడనాల సంఖ్య పెరుగుతుంది. కనుక వాయు పీడనం పెరుగుతుంది ఇప్పుడు ఘన పరిమాణాన్ని తగ్గించినప్పుడు. ఇప్పుడు చలద్వాయు సమీకరణాన్ని ఉపయోగించి ఈ బాయిల్ నియమాన్ని ఎలా ఉత్పాదించవచ్చో చూడండి. చలద్వాయు సమీకరణం మీకు తెలుసు, PV ఈక్వల్ టు 1/3 mnc². దీన్ని 2/3 ఇంటూ 1/2 mnc² రాయవచ్చు. 1/2 mnc² అనేది వాయువు యొక్క గతిజ శక్తి. ఇది పరమోష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. వాయువుల అణుచలన సిద్ధాంతం ప్రకారం వాయు గతిజ శక్తి పరమోష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ ప్రపోర్షనాలిటీని ఒక స్థిరాంకం చేత తొలగించినట్లయితే 1/2 mnc² ఈజ్ ఈక్వల్ టు KT అవుతుంది. K అనేది స్థిరాంకం. ఇక్కడ PV ఈక్వల్ టు 2/3 ఇంటూ 1/2 mnc²కి బదులుగా KT రాసాము. 2/3 KT అయినప్పుడు PV ఈక్వల్ టు స్థిరాంకము స్థిర ఉష్ణోగ్రత వద్ద 2/3 అనేది స్థిరం, K స్థిరం, ఉష్ణోగ్రత కూడా స్థిరమైనప్పుడు వీటన్నింటి యొక్క ప్రోడక్ట్ లబ్ధం స్థిరం అవుతుంది. కాబట్టి PV ఈక్వల్ టు స్థిరాంకము. ఇదే బాయిల్ నియమం. తర్వాత చార్లెస్ నియమ ఉత్పాదన గురించి చూద్దాం. స్థిర పీడనం వద్ద వాయువు ఉష్ణోగ్రతని పెంచినట్లయితే వాయువు యొక్క ఘన పరిమాణం పెరుగుతుంది. లేదా ఒక వాయు ఘన పరిమాణం పరమోష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. లేదా V/T ఈక్వల్ టు స్థిరాంకము స్థిర పీడనం వద్ద అనేది చార్లెస్ నియమం. దీన్ని అణుచలన సిద్ధాంతం ప్రకారం ఎలా తెలుపవచ్చో చూడండి. ఇక్కడ వాయువు 300 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద ఉంది. అప్పుడు అణువులు కొంత గతిజ శక్తితో చెలిస్తూ పాత్ర గోడల మీద తాడనాన్ని చెందిస్తున్నాయి.
ఇప్పుడు ఉష్ణోగ్రతని 600 కెల్విన్కి పెంచినప్పుడు ఈ అణువుల యొక్క గతిజ శక్తి పెరుగుతుంది. దానివల్ల అణువులు మరింత బలంగా, మరింత వేగంగా చలించి మరింత బలంగా పాత్ర గోడల మీద తాడనాలు జరుపుతాయి. తాడనాలు జరిపే సంఖ్య ఎక్కువ అవుతుంది, ఎక్కువ బలంతో తాడనాలను జరుపుతాయి కాబట్టి పీడనం పెరుగుతుంది. కానీ చార్ల్స్ నియమాన్ని మనం స్థిర పీడనం వద్ద అని చెప్పి నిర్వచించాం. అంటే పీడనాన్ని స్థిరంగా ఉంచటం కోసం వాయు ఘన పరిమాణం పెరుగుతుంది. ఉష్ణోగ్రతని పెంచినప్పుడు వాయువుల యొక్క గతిజ శక్తి పెరుగుతుంది, అందువల్ల తాడనాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు చలద్వాయు సమీకరణాన్ని ఉపయోగించి ఈ చార్ల్స్ నియమాన్ని ఎలా ఉత్పాదించవచ్చో చూడండి. PV = 1/3 mnc². దీన్నే మనం 2/3 × ½ mnc² రాసుకోవచ్చు. లేదా ½ mnc² = kT అని వస్తుంది. PV = ½ mnc² బదులుగా kT రాస్తున్నాము. 2/3 × kT. లేదా V/T, Tని ఇటువైపు తీసుకొచ్చినప్పుడు V/T = 2/3 K/P. స్థిర పీడనం వద్ద 2/3 అనేది స్థిరాంకం, K స్థిరాంకం, పీడనం స్థిరం. ఈ మొత్తం అన్నీ కూడా స్థిరాంకాలు కాబట్టి వీటన్నింటి యొక్క లబ్ధం స్థిరాంకం అవుతుంది. సో V/T = స్థిరాంకము స్థిర పీడనం వద్ద. ఇది చార్ల్స్ నియమం. తర్వాత డాల్టన్ పాక్షిక పీడనాల నియమ ఉత్పాదన. ఒక వాయు మిశ్రమము కలగచేసేటువంటి పీడనము దానిలోని ఘటక వాయువుల యొక్క పాక్షిక పీడనాల మొత్తానికి సమానము. P = P1 + P2 + P3 and so on. P అనేది వాయు మిశ్రమము యొక్క పీడనము, P1, P2, P3లు అందులోని అణుఘటక వాయువుల యొక్క పాక్షిక పీడనాలు. ఇది డాల్టన్ పాక్షిక పీడన నియమం. దీన్ని వాయువుల అణుచలన సిద్ధాంతం ప్రకారం ఎలా వివరించవచ్చో చూడండి. అణుచలన సిద్ధాంతం ప్రకారం వాయు అణువుల మధ్య ఉండేటువంటి దూరం చాలా ఎక్కువ, వాటి మధ్య ఆకర్షక బలాలు ఉండవు. దూరం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పాత్రలో ఒకే వాయువుని తీసుకుంటే అణువులు ఎన్ని తాడనాలనైతే జరుపుతాయో వేరొక వాయువుని అందులో ప్రవేశపెట్టినప్పుడు కూడా అన్నే తాడనాలు జరుపుతాయి. అంటే పీడనం అంతే ఉంటుంది. వేరొక వాయువుని ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ హీలియం వాయువు 152 మిల్లీమీటర్ల మెర్క్యూరీ పీడనం వద్ద ఉంది. ఇంకొక ఫ్లాస్కులో హైడ్రోజన్ వాయువు 608 మిల్లీమీటర్ల పీడనం వద్ద ఉంది. ఇప్పుడు ఈ పాత్రలో ఉన్నటువంటి హీలియం వాయువుని నీటిని పోయడం ద్వారా వేరొక పాత్రలోకి పంపించాము. అప్పుడు ఈ పాత్రలో హీలియం అణువులు తర్వాత హైడ్రోజన్ అణువులు కలగచేసేటువంటి పీడనం అంతకుముందు ఎంత ఉందో రెండింటినీ ఒకే పాత్రలో తీసుకున్నప్పుడు కూడా అంతే ఉంటుంది. అంటే ఈ మొత్తం మిశ్రమం కలగచేసే పీడనం ఎంత ఉంటుంది? ఈ రెండింటి యొక్క పాక్షిక పీడనాల మొత్తానికి సమానం. అంటే 152 + 608 మిల్లీమీటర్ల పీడనం ఉంటుంది. ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే వాయు అణువుల మధ్య దూరాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఒక అణువు యొక్క చలనాన్ని వేరొక వాయువు యొక్క అణువుల చలనం ఏమాత్రం ప్రభావితం చేయదు. ఒక వాయువు యొక్క పీడనము P1 అనుకున్నట్లయితే P1 = 1/3 m1n1 c1² V. ఇక్కడ V ఎందుకు తీసుకున్నామంటే ఘన పరిమాణం స్థిరం. P2 అనేది రెండవ వాయువు యొక్క పీడనము. ఇది 1/3 m2n2 c2² V. ఈ రెండు వాయువులని కలిపి అదే పాత్రలో తీసుకున్నప్పుడు రెండు వాయువుల యొక్క పీడనం P = 1/3 m1n1 c1² V ప్లస్ 1/3 m2n2 c2² V. అంటే 1/3 m1n1 c1² V అంటే P1, 1/3 m2n2 c2² అంటే P2. సో మొత్తం పీడనం P = P1 + P2. తర్వాత అవగాడ్రో నియమ ఉత్పాదన.
అవగడ్రో నియమం ఏమని చెప్తుందంటే స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద సమాన ఘన పరిమాణం గల వాయువులలోని అణువుల సంఖ్య సమానం. ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది అంటే వాయువుల గతిజ శక్తి లేదా వాయు అణువులు ఎంత బలంతో పాత్ర గోడను ఢీకొంటున్నాయి అనేది స్థిరంగా ఉంది. పీడనము ఘన పరిమాణాలు స్థిరంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఘన పరిమాణం స్థిరంగా ఉంది అంటే వాయువులు చెలించాల్సినటువంటి దూరం స్థిరంగా ఉంది. పీడనం స్థిరంగా ఉండాలి అంటే అవి జరిపేటువంటి తాడనాల యొక్క సంఖ్య స్థిరంగా ఉండాలి అంటే వాటి అణువుల యొక్క సంఖ్య సమానంగా ఉండాలి. ఇదే అవగడ్రో నియమం. దీన్ని చలద్వాయు సమీకరణం ద్వారా ఈ విధంగా ఉత్పాదించవచ్చు. మొదటి వాయువు యొక్క పీడన ఘన పరిమాణాలు P1 V1 = 1/3 m1 n1 c1 స్క్వేర్. రెండో వాయువు P2 V2 = 1/3 m2 n2 c2 స్క్వేర్ అనుకున్నట్లయితే పీడన ఘన పరిమాణాలు సమానం కాబట్టి P1 V1 = P2 V2. Therefore 1/3 m1 n1 c1 స్క్వేర్ = 1/3 m2 n2 c2 స్క్వేర్. ఇది మొదటి సమీకరణం అనుకున్నట్లయితే స్థిర ఉష్ణోగ్రత వద్ద రెండు వాయువుల యొక్క గతిజ శక్తులు 12 m1 c1 స్క్వేర్ = 12 m2 c2 స్క్వేర్. సో ఈ మొదటి సమీకరణాన్ని రెండవ సమీకరణం చేత భాగించినప్పుడు n1 = n2 అనేది వస్తుంది. నెక్స్ట్ గ్రహం వాయు వ్యాపన నియమ ఉత్పాదన. ఒక వాయువు వ్యాపన రేటు అనేది దాని యొక్క సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. R is proportional to 1/√d. ఈ వాయువులు అణుచలన సిద్ధాంతం ప్రకారం దీన్ని ఇలా వివరించవచ్చు. వాయు అణువులన్నీ నిరంతరము అత్యధిక వేగాలతో చెలిస్తూ ఉంటాయి. ఈ వాయు అణువుల మధ్య ఏ విధమైన ఆకర్షణలు ఉండవు కాబట్టి పాత్ర యొక్క రంధ్రాల ద్వారా ఇవి తేలికగా బయటకి వచ్చి వాటికి అందుబాటులో ఉన్నటువంటి ఘన పరిమాణాన్ని అంతటినీ కూడా ఆక్రమిస్తాయి. దీన్నే వాయు వ్యాపనం అంటారు. అయితే తేలికగా ఉన్నటువంటి వాయువులు తొందరగా వ్యాపనం చెందుతాయి. వాటి యొక్క వ్యాపన వేగం ఎక్కువగా ఉంటుంది. భారం ఎక్కువ ఉన్నటువంటి వాయువుల వ్యాపన రేటు తక్కువగా ఉంటుంది. దీన్ని చలద్వాయు సమీకరణం నుండి ఈ విధంగా ఉత్పాదించవచ్చు. PV = 1/3 m1 n1 c1 స్క్వేర్. దీన్ని మనం PV = 1 మోల్ వాయువు తీసుకున్నప్పుడు PV = 1/3 mc స్క్వేర్ అని రాయొచ్చు. క్యాపిటల్ M అంటే 1 మోల్ వాయువు యొక్క భారం క్యాపిటల్ M లేదా C = √3PV/m అని రాయవచ్చు. మనకి భారము బై ఘన పరిమాణము = డెన్సిటీ అని తెలుసు. కానీ V/m = 1/డెన్సిటీ. సో C = √3P/d అవుతుంది. స్థిర పీడనం వద్ద C = స్థిరాంకము బై √d లేదా వ్యాపన రేటు R is proportional to 1/√d. వాయువుల గతిజ శక్తి దాని యొక్క పరమోష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని PV = 1/3 mnc స్క్వేర్ నుంచి మనం ఉత్పాదించవచ్చు. PV = 1 మోల్ వాయువుకి 1/3 mc స్క్వేర్ అవుతుంది. ఈ mc స్క్వేర్ అనేది గతిజ శక్తి కాబట్టి 12 mc స్క్వేర్ = kT. బట్ PV = 1 మోల్ వాయువుకి PV = RT అవుతుంది. సో 2/3 EK = RT. EK = 3/2 RT. EK అనేది వాయు అణువుల యొక్క గతిజ శక్తి. ఈ గతిజ శక్తి అనేది కేవలం పరమోష్ణోగ్రత పైనే ఆధారపడి ఉంటుంది కానీ వాయువు యొక్క స్వభావం పైన ఆధారపడి ఉండదు. ఇక్కడ 3/2 అనేది స్థిరాంకము, R ఒక స్థిరాంకము. ఈ స్థిరాంకాన్ని ప్రపోర్షనాలిటీ చేత తొలగించినట్లయితే వాయువు యొక్క గతిజ శక్తి దాని పరమోష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక అణువు యొక్క గతిజ శక్తి ఇంతకుముందు మనం చెప్పుకునేది 1 మోల్. దానిని అవగడ్రో సంఖ్య n చే భాగించినట్లయితే ఒక అణువు యొక్క గతిజ శక్తి వస్తుంది. R అనేది స్థిరాంకం, n స్థిరాంకం కనుక R/n అనేది వేరొక స్థిరాంకం అవుతుంది. దీన్నే బోల్ట్జ్మన్ స్థిరాంకము అంటారు. మ్యాక్స్వెల్ అణు వేగాల పంపిణీ వక్రం అంటారు. ఇక్కడ మీరు చూసేది అదే. దీంట్లో అణువులని y అక్షం మీద, అణువుల యొక్క వేగాన్ని x అక్షం మీద తీసుకున్నప్పుడు వివిధ
అణు వేగాలు అంటే అణువుల భాగానికి గల వేగాలకి గీసినటువంటి వక్రం ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, గ్రాఫ్ని జాగ్రత్తగా గమనించండి. 0 వేగం కలిగినటువంటి అణువుల వేగం కూడా 0 వేగం ఈ వైపుగా పెరుగుతోంది. గమనించండి, సెంటీమీటర్స్ పర్ సెకండ్లో. ఈ వేగాలు అణువుల యొక్క సంఖ్య వేగం పెరుగుతూ ఉంటే అణువుల యొక్క సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతూ ఉంది. ఇలా పెరుగుతూ ఒక గరిష్ట విలువను చేరుకుని తిరిగి తగ్గుతూ ఉంది. ఎప్పుడైనా సరే ఏ ఉష్ణోగ్రత వద్దనైనా తక్కువ వేగాలు కలిగినటువంటి అణువుల సంఖ్య తక్కువగా ఉంది, అత్యధిక వేగాలు కలిగిన అణువుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. మాధ్యమిక వేగాలు కలిగినటువంటి అణువుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది ఆక్సిజన్ వాయువు 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద తీసుకున్నప్పుడు లభించిన వక్రం. అయితే ఈ ఉష్ణోగ్రతని 1000 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెంచినప్పుడు లభించిన వక్రం చూడండి. ఇక్కడ కూడా అణువుల వేగాలు క్రమేపీ పెరుగుతూ ఒక గరిష్ట విలువను చేరుకుని తగ్గుతున్నాయి. కానీ తక్కువ వేగాలు కలిగినటువంటి అణువుల సంఖ్య ఇంతకు ముందుతో పోల్చినట్లయితే తగ్గింది. అలాగే ఎక్కువ వేగాలు కలిగినటువంటి అణువుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఈ గ్రాఫ్ను కూడా పరిశీలించండి. అణువుల ఈ గరిష్ట విలువ దగ్గర ఉన్నటువంటి వేగాన్ని మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ లేదా గరిష్ట సంభావ్యత వేగము అంటాము. దీన్ని సిపితో సూచిస్తారు. ఇంకా మిగిలిన వేగాల గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం. సి బార్ అంటే సగటు వేగం, సి అంటే ఆర్ఎంఎస్ వేగం. ఈ మూడింటిలో వేగం ఈ వైపుగా పెరుగుతోంది కాబట్టి అన్నింటికన్నా అత్యధిక విలువ ఉన్నది ఆర్ఎంఎస్ వేగం. సి ఈజ్ గ్రేటర్ దాన్ సి బార్ గ్రేటర్ దాన్ సిపి. ఇప్పుడు ఈ వేగాలని కనుక్కోవటానికి గల ఫార్ములాను చూడండి. సి ఈక్వల్ టు √3RT/m, సి బార్ ఈక్వల్ టు √8RT/πm, సిపి ఈక్వల్ టు √2RT/m. వీటి యొక్క నిష్పత్తి Cp /C bar /C ఈక్వల్ టు √2RT/m √8RT/πm √3RT/m. వీటిని సింప్లిఫై చేసినప్పుడు ఈ మూడు వేగాల మధ్య గల నిష్పత్తి 1:1.128 1.224గా వస్తుంది. వాయు స్థితిలో మీరు ముఖ్యంగా వాయు నియమాల గురించి, వాటి మీద వచ్చే లెక్కల గురించి, ఆ తర్వాత చలద్వాయు సమీకరణము, వాయు నియమాల ఉత్పాదన, వాయు వేగాల మీద వచ్చేటువంటి లెక్కల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.